టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలో సిట్టు వేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర ఆటలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశారన్నారు. అసెంబ్లీకి రావట్లేదంటేనే జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని లోకేష్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. టీటీడీ పరకామణిలో కరెన్సీ నోట్ల దొంగతనం కేసు రాజీ వ్యవహారంపై త్వరలో సిట్ వేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగను అరెస్టు చేయకుండా నోటీసులిచ్చి పంపించేశారని, ఇందులో అనేక వాస్తవాలు బయటికి రావాల్సి ఉందన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటికొస్తున్నాయని చెప్పారు. 5 ఏళ్ల కాలంలో జగన్ హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారన్న లోకేష్ క్రైస్తవ మతాన్ని ఆచరించే కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు. అసెంబ్లీకి రావడం లేదంటేనే జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని లోకేష్ ఎద్దేవా చేశారు. తాము ప్రతిపక్షంలో ఉండగా చివరి రోజు వరకు అసెంబ్లీలో పోరాడామని, తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసినా చంద్రబాబు ఒక్కరే సభలో తన వాదన వినిపించారని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్తున్నారన్న లోకేష్ ఆ రిజిస్టర్ సభ లోపల పెట్టేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ మైక్ స్పీకర్ ఎందుకు కట్ చేస్తారని ప్రశ్నించారు. క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో వచ్చేస్తుందన్న లోకేష్ భవనం అందుబాటులోకి వచ్చే వరకు వీటి నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అక్టోబర్ నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేలా ప్రణాళికలు చేశామన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి ఉత్పత్తి పెరుగుతుందని వెల్లడించారు. పన్నులు కట్టేవారు పెరగడం వల్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతారని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీని 106 కేసులు ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేశామన్న లోకేష్ ఏటా ఓ పద్ధతి ప్రకారం డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. తల్లికి వందనంతో పాటు ఇతర బకాయిలన్నీ 3 నెలల్లో చెల్లిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఈ వారమంతా బిజీ షెడ్యూల్ ఉందన్న లోకేష్ ఆయనలా ఎవరూ తిరగలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జిల్లాలకు వెళ్తూనే మళ్లీ అసెంబ్లీకి వస్తున్నారని చెప్పారు. కాసేపు కుటుంబ సభ్యులం మాట్లాడాలన్నా సమయం దొరకడం లేదన్నారు.